14, 15, 16 వచనాలు చూసుకొని క్లోజ్ చేసుకుందాము. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు 14వ వచనం చదవండి. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులకును శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలోనే కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినిచున్నారు. ఓకే నేను చాలు. 14వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూను చదువలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతేనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఓకే, 14వ వచనాన్ని చూస్తే మనకు 14వ వచనం అర్థం కావాలి అంటే మనకు అంతకుముందు జరిగినటువంటి సందర్భం అంతా మీకు గుర్తుండాలి. నార్మల్గా మీరు ఒక రోజుకు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు లేకపోతే ఒక సంవత్సరంలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేయడము, లేకపోతే ఒక 3 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయడము, 2 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయడము, అలా చదివితే ఏం అర్థం కాదు మీకు. అంటే ఒక్కొక్క వచనము చాలా క్లియర్గా మీకు అంటే నార్మల్గా అట్లీస్ట్ మీకు చదివితే దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ అయినా అర్థం కావాలి. అట్లీస్ట్ అలా కూడా అర్థం కాకుండా ఏదో మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే దానివల్ల మనకు ప్రయోజనం ఏమి ఉండదు. వాక్యము బైబిల్ ఎప్పుడైనా కూడా మనము దాంట్లో నుండి నేర్చుకునే పాఠం ఏంటి. ఇప్పుడు మీరు బైబిల్ మొత్తం చదివినా కూడా మీకు దాంట్లో ఒక వచనాన్ని కూడా మీ జీవితాన్ని కనెక్ట్ చేసుకోవడం రాలేదనుకోండి, మీరు బైబిల్ మొత్తం సంవత్సరంలో 3 సార్లు కంప్లీట్ చేసినా, సంవత్సరంలో 4 సార్లు కంప్లీట్ చేసినా, ఒక సంవత్సరంలో 5 సార్లు కంప్లీట్ చేసినా కూడా వృధానే. కాబట్టి మనకు ఫస్ట్ మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి, వాక్యాన్ని సరి చూసుకుంటూ మన జీవితానికి దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, సరి చూసుకోవాలి అనేది మనకు తెలిసి ఉంటే మనకి ఇంకా దానికి ఇంకా లోతుగా ఒక్క అక్షరం గురించి కొన్ని 10 రోజులు 20 రోజులు క్లాసులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మనకు మన జీవితానికి అది ఎట్లా అప్లై అవుతుంది అన్నది ఒక్కటి అర్థమైతే మన జీవితం అనేది ఆటోమేటిక్గా వాక్యానుసారంగా సరి చేసుకుంటూ వెళ్ళవచ్చు. అట్లా సరిచేయడం నీకు నేర్చుకున్న తర్వాత ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఇదే అర్థం కాకుండా లోతుగా వెళ్ళిన అనుకో పిచ్చిలవుతుంది. కాబట్టి అలా కాకుండా మనం ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు 14వ వచనంలో ఉన్నటువంటి మాట మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు యొక్క స్వభావం మీకు అర్థం కావాలి. ఇక్కడ 12వ వచనంలో ఆయన ఏం చేశాడు, చాలా కోపంగా ఉన్నాడు. అక్కడ దేవాలయం అనేది పరిశుద్ధమైనది, పరిశుద్ధులు వచ్చేసి ప్రార్థన చేసేటువంటి దేవుని యొక్క మందిరము. అక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరిగి ఆ యొక్క ప్రార్థన మందిరాన్ని మొత్తం కూడా ఏం చేశారు వాళ్ళందరంటే వ్యాపార పుట్టిల్లుగా వాళ్ళు మొత్తం మార్చేశారు. దాన్ని మనం ఎలా దాన్ని అంటే ఈ యొక్క వచనాన్ని మనం ఎలా అప్లై చేసుకున్నామంటే పాత నిబంధనలో దేవాలయము అని అంటే ఓన్లీ గుడి చర్చి మాత్రమే కాదు. ఓన్లీ గుడి అక్కడ ఒక దేవాలయం అంటే అది ప్రాక్టికల్గా ఒక చర్చి దగ్గరికి వెళ్ళేసి అక్కడ అంతా వ్యాపారం. ఇప్పుడు చర్చి ఉందండి, మీరందరూ కూడా మీరు ప్రతి సండే చర్చికి వెళ్తారు. మీ చర్చి ముందు గొర్రెలను మేకలను మొత్తం కట్టేసి కూరగాయలను అమ్మితే మీరు ఊరుకుంటారంటే ఊరుకోరు. సేమ్ అప్పుడు కూడా దేవాలయం అంటే ఏంటిదంటే చర్చినే, పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేసేటువంటి మందిరము. ఆ మందిరం ముందు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మీ చర్చి ముందు గొర్రెలను మేకలను కట్టేస్తే అవి మొత్తం కంపు చేసినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ దేవాలయంలో కూడా అట్లనే ఉంది. ఉండేసరికి దేవునికి అక్కడ చాలా కోపం వచ్చింది. 14 కోపం వస్తే వాళ్ళని అక్కడ గద్దించేసి అక్కడ సరిచేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మన యొక్క ఆత్మ అనేటువంటి యొక్క దేవాలయం కూడా కంపుగా ఉంటే దేవుడు సహించలేడు, మనల్ని కూడా గద్దించి మనల్ని కూడా సరిచేస్తాడు అనేది మనము 12వ వచనం 13వ వచనంలో నేర్చుకున్నాం. 14వ వచనంలో చూస్తే ఇక్కడ ఆయన కోపపడ్డట్టుగా అంటే కొంచెం కోపంగానే అక్కడ చేసేదాన్ని ఖండించేసి మరలా వెంటనే 14వ వచనంలో దయాపూర్వకమైనటువంటి తన యొక్క హృదయం మనకు కనిపిస్తుంది. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని
స్వస్థపరిచెను. అక్కడికి ఎవరెవరు వచ్చారంటే గుడ్డివారు, కుంటివారు. అప్పుడు పాత నిబంధన కాలంలో ఒకవేళ వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళకు వాళ్ళుగా గుడ్డివారు గాని, కుంటివారు గాని వాళ్ళకి దేవాలయంలోనికి అంటే చర్చిలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి అవకాశాన్ని ఇవ్వకపోయేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ కూర్చోవాలంటే దేవాలయం బయటనే కూర్చోవాలి. ఇప్పుడు దేవునికి బలి అర్పించాలన్నా కూడా వాళ్ళు కుంటిదో, గుడ్డిదో, గొర్రెను, మేకను అట్లా బలి ఇచ్చేవాళ్ళు కాదు. దేవునికి సంపూర్ణంగా ఇవ్వాలి అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ప్రాసెస్‌ని మనిషి దగ్గర కూడా వీళ్ళు పెట్టేశారు. పెట్టేసి ఇప్పుడు కాళ్ళు నడవలేవనుకో, నడవకపోతే అది ప్రాబ్లమే అంటే అది శరీరక ప్రాబ్లమ్. కానీ అందుకే కొత్త నిబంధనకి, పాత నిబంధనకి దేవుడు ఆజ్ఞలను గాని, ప్రాసెస్‌ని మొత్తం ఎందుకు చేంజ్ చేశాడంటే ఇందుకే. ఇప్పుడు వాళ్ళు గురుడివారైనంత మాత్రాన వాళ్ళ తప్పు కాదుగా. వాళ్ళు కుంటివారైనంత మాత్రాన వాళ్ళ తప్పు కాదుగా. వాళ్ళు కుంటివారుగా, గుడ్డివారుగా ఈ లోకానికి వాళ్ళొచ్చారు అనంటే వాళ్ళ ద్వారా దేవుడు ఏదో తన యొక్క మహిమను చూపించుకోవడం కొరకు దేవుడు వాళ్ళ పంపించి ఉండవచ్చు అనేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి దేవాలయంలోనికి వాళ్ళని ఆహ్వానిస్తే తప్పేంటి? ఇప్పుడు మన హృదయమైనటువంటి దేవాలయము పరిశుద్ధంగా ఉండాలి గానీ, కుంటివాళ్ళు అయినంత మాత్రాన, గుడ్డివారైనంత మాత్రాన దేవాలయంలోనికి వాళ్ళొస్తే అది అపరిశుభ్రం అయిపోతదంటే అపరిశుభ్రం కాదు. కానీ పాత నిబంధనలో వాళ్ళు అట్లా అలవాటు చేసుకున్నారు ప్రాసెస్‌ని. అంటే పాత నిబంధనలో దేవుడు ఇప్పుడు దేవాలయం అంటే దాంట్లో మరలా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేసి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ముందుగానే గంగాళం పెట్టి, ఆ గంగాళంలో చేతులు కడుక్కుంటే వాళ్ళకున్నటువంటి అపరిశుభ్రత మొత్తం పోయి, ఆ తర్వాత వాళ్ళు లోపలికి అంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికంటే ముందుగా యాజకులు మాత్రమే దానిలోనికి వెళ్ళాలి. వాళ్ళు మాత్రమే బలి అర్పించాలి. వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా వాళ్ళు కూడా ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళు అక్కడ దేవుని యొక్క శక్తి దిగుతది గనక, దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే దిగుతదో, అప్పుడు దేవుని శక్తి దిగినప్పుడు ఆ యాజకుడు ఎవరైతే బలి హోమం అర్పించడానికి వెళ్తాడో, అక్కడ అతడు కూడా పరిశుద్ధంగా లేకపోతే అక్కడికక్కడ అతను కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటది. అందుకే అతని నడుముకు ఒక తాడును కట్టేసి పట్టుకొని ఉండేవాళ్ళు. అతడు ఒకవేళ ఉంటాడా, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత తట్టుకోలేక మరణిస్తే గుంజేవాళ్ళు బయటికి. ఒకవేళ చనిపోయిండనేసి తీయడం కోసం వేరే వాళ్ళు పోతే వాళ్ళు కూడా చనిపోతారు. కాబట్టి తాడు కట్టి గుంజేవాళ్ళు. అంటే అంత స్ట్రిక్ట్‌గా దేవుడు ప్రాసెస్‌ని అయన్నీ కూడా పెట్టాడు. ఎందుకు అనంటే అప్పుడు పెట్టినవన్నీ కూడా పాత నిబంధనలో పెట్టిన ఆజ్ఞలు గాని అవన్నీ కూడా కేవలము వాళ్ళ మనసు మారడం కోసం పెట్టాడు. అయితే అదే అలవాటైపోయింది వీళ్ళకింకా. అలవాటైపోయి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ గుడ్డివారు వీళ్ళందరూ కూడా పాత నిబంధన నుంచి వీళ్ళు ఎట్లనైతే ఫాలో అవుతున్నారో ఇక్కడ యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా పరిస్థితి అలానే ఉంది. ఆ గుడ్డివారు ఇంకా వాళ్ళకి లోపలికి ప్రవేశం అనేది లేదు. వాళ్ళు ఇప్పుడు మనకి చర్చి బయట గుళ్ళ దగ్గర అడుక్కొని తింటారు చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళని అంత హీనమైనటువంటి స్థితిలో వీళ్ళు బయట ఉంచేవాళ్ళు. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు దేవాలయానికి వచ్చినప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఆయన పరిచర్య ముగించేంత వరకు కూడా వాళ్ళకి అదే ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్‌ని అంతా కూడా దేవుడు చిన్న చిన్నగా మార్పు చెందిస్తూ దేవాలయం అంటే పాత నిబంధనలో ఒక మందిరము. ప్రెజెంట్ కొత్త నిబంధనకొస్తే మన హృదయమే దేవాలయము. పాత నిబంధనలో దేవాలయం అంటే దేవాలయాన్ని పరిశుభ్రంగా మీరు ఉంచారు. కానీ కొత్త నిబంధనకొచ్చేసరికి మన హృదయమైనటువంటి దేవాలయము పరిశుభ్రంగా ఉండాలి అనేసి దేవుని యొక్క మందిరంలోనికి అప్పుడు ఓన్లీ యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయలు మాత్రమే అలో ఉండేసి, తక్కువ కులస్తులు బయట ఉండేసి, కుంటివారు, గుడ్డివారు ఎవరైతే అంగహీనులు ఉన్నారో వాళ్ళందరిని కూడా ప్రవేశం లేకుండా చూశారు. కానీ ఇప్పుడు దేవాలయం అంటే హృదయమే. ఆయన అందరి హృదయంలోనికి వస్తాడు. కాబట్టి అందరూ కూడా చర్చిలోనికి ప్రవేశం ఉంది. ఇప్పుడు అప్పటికిప్పటికి తేడా ఉందా? లేదంటే ఉన్నది. ఇప్పుడు కుంటివారు, గుడ్డివారు అందరూ బయటనే ఉంటున్నారా? ఉండట్లే. చర్చిలోనికి ప్రతి ఒక్కరు కూడా అలో. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఎలాంటి పాపులైనా, వాళ్ళు ఎలాంటి అంగహీనులైనా ఎవ్వరైనా కూడా దేవాలయంలోనికి ప్రతి ఒక్కరు కూడా అలో ఉంది. అప్పుడు లేదు. అలా దేవుడు ఏం చేశాడంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్‌ని తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు తన యొక్క శక్తిని 14వ వచనంలో అక్కడ ఈ యొక్క ఆహ్, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు గాని, సద్దుకాయలు గాని వాళ్ళందరూ కూడా కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నారు. ఎందుకు అనంటే ఇంతకుముందు యెరూషలేముకు యేసుక్రీస్తు చాలా సార్లు వచ్చాడు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? తనను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. తనను తాను రాజుగా అంతకుముందు చేయాలని చూసినా ఒప్పుకోలేదు. ప్రెజెంట్ మాత్రం ఏం చేస్తుండు? తనకు తానుగా చేసుకుంటా ఉంటే ఆళ్ళందరికి ఫుల్ డౌట్‌గా ఉంది. డౌట్‌గా ఉన్నటువంటి ఆ యొక్క డౌట్ అంతా కూడా 14 వచనంలో క్లియర్ కావచ్చు. ఒకవేళ వాళ్ళ కళ్ళు తెరవబడితే. కానీ అప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క కనులకు దయ్యం ఏం చేసింది? యుగ సంబంధమైన దేవత వాళ్ళకి ఏం చేసిందంటే గుడ్డితనాన్ని కలుగజేసింది. దేవుని కార్యాలను చూడకుండా, దేవుణ్ణి గుర్తించకుండా
దేవుని యొక్క కార్యాలను వాళ్ళు గుర్తించకుండా వాళ్ళ యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని దెయ్యం కలుగజేసింది. 14వ వచనాన్ని గనుక మనం గమనిస్తే 14వ వచనం అనేది ఈ మత్తయి గారు ఈ యొక్క మత్తయి సువార్తను రాసినటువంటి మత్తయి గారు ప్రతి వచనాన్ని కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలను ఎత్తి చూపితే ఎందుకు రాశాడు అనంటే ఇందుకోసమే. ఈ యొక్క 14వ వచనంలో గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలోనికి ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచును. ఈ యొక్క కుంటివారు యేసుక్రీస్తు వస్తే కుంటివారు గ్రుడ్డివారు వీళ్ళందరూ కూడా ఏంటంటే స్వస్థత పొందుతారు అనేసి చాలా క్లియర్గా యెషయా గ్రంథంలో ఉంటుంది. మరి ఇక్కడ ఇవన్నీ కూడా కార్యాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు అంటే ఆ యేసుక్రీస్తు ఆయన మనకి యూదుల రాజు వస్తేనే కుంటివారు లేవడం, గ్రుడ్డివారు కన్నులు తెరవబడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనేసి పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలో వాళ్ళు చదువుకున్నారు. ఆ యొక్క రాజు కొరకే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈడ క్లియర్‌గా ఆయన జరిపిస్తూ ఉంటే కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అంటే క్లియర్‌గా వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది. అక్కడ గుడ్డివారిని దేవుడు వెంటనే వాళ్ళకి కుంటి వాళ్ళగా ఉన్నవారు కాళ్ళనిచ్చారు. గుడ్డివారుగా ఉన్నటువంటి కళ్ళనిచ్చేసి వాళ్ళకు అసలు దేవాలయంలోనికి అలో లేని వాళ్ళకి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవాలయంలోనికి అప్పటికి వాళ్ళు కుంటివారుగా గుడ్డివారుగా ఉన్నందుకు వాళ్ళకి అలో లేదు. కానీ ఎప్పుడైతే ఆయన స్వస్థపరిచాడో ఆ తర్వాత వాళ్ళకి దేవాలయంలోనికి వెళ్ళి స్వేచ్ఛగా చక్కగా దేవునితో ఆరాధించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు అక్కడ వాళ్ళకి కల్పించినా కూడా ఒక మనిషి జీవితం కంప్లీట్‌గా వాళ్ళ కళ్ళ ముందే అక్కడ దేవుడు మార్పు చెందించినా కూడా వాళ్ళు మారలేకపోతున్నారు. యెషయా గ్రంథంలో చాలా క్లియర్‌గా ఉంటది. ఒకవేళ వాళ్ళు ఆ యొక్క అద్భుతాన్ని వాళ్ళు చూసి ఆ అద్భుతాన్ని అంటే వాళ్ళ ముందే దేవుడు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళనిచ్చి, వాళ్ళ ముందే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళనిస్తే వాళ్ళు నమ్మలేకపోతే అట్‌లీస్ట్ వాళ్ళు పాత నిబంధనలు వాళ్ళు చదివిన వాళ్ళే గదా! పాత నిబంధనలో ఉన్న లేఖనాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు గదా! అట్‌లీస్ట్ లేఖనాలను రివైజ్ చేసుకుంటేనైనా వాళ్ళకు ఆయన నిజమైనది ఆయనే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రాజు ఆయనే. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఆయనే అనేసి వాళ్ళు ఈజీగా గుర్తుపట్టొచ్చు. యెషయా గ్రంథంలో 35:5లో ఉంటది. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. గ్రుడ్డివారు హ్మ్. ఆయన వచ్చి తనే మిమ్ముని రక్షించును. గ్రుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పవలె గంతులు వేయుము, మగవాని నాలుక పాడును. అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొన వాటిని ఉనికి పట్టులో జమ్మును. తుంగగడ్డియు మేతయు పుట్టును. ఓకే రా చాలు. ఇంకా మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. అందరు ఉన్నారా అండి మీట్లో ఉన్న వాళ్ళు ఒకరు చదవండి. ఎవరైనా ఒకరు. విజయ సిస్టర్ తప్ప మిగతా వాళ్ళు. మీట్లో ఉన్న వాళ్ళు రెఫరెన్స్ చదవండి. విజయ సిస్టర్ తప్ప మిగతా వాళ్ళు. గుడ్డివారి కన్నులు తెరవబడుటయును, చెవిటివారి చెవులు వినబడుటయును, కుంటివాడు వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఓకే సిస్టర్ చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఎక్కడుంది అని అంటే మనకి యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ లేఖనం వాళ్ళకి తెలియదంటే వాళ్ళకి తెలుసు, అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు చదివిన సిస్టర్ తప్ప మిగతా వాళ్ళు చదవండి ఎవరైనా. 4:4 2వ కొరింథీ పత్రిక 4:4. ఇంతకుముందు చదివిన సిస్టర్ చదవకూడదు, వేరే వాళ్ళు చదవాలి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను అనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఓకే సిస్టర్ చాలు, మ్యూట్లో పెట్టేసుకోండి. ఓకే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, దేవుని స్వరూపాన్ని ధరించుకొని ఉన్నటువంటి క్రీస్తు యొక్క మహిమను వారికి కనపరచకుండా అప్పటి కాలంలో ఈ యొక్క రెఫరెన్స్ మనకు కనెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. ఆయనే మెస్సయ్య, ఆయనే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రాజు, ఆయనే దేవుడు, ఆయన ద్వారానే
వాళ్ళకు రక్షణ ఉంది అనేటువంటి ఒక సత్యాన్ని వాళ్ళు గ్రహించకుండా, ఆ యొక్క సత్యాన్ని వాళ్ళ యొక్క హృదయాలకు అంటే వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవబడకుండా సాతానుగాడు గ్రుడ్డితనాన్ని వాళ్ళకి కలుగజేసి వాళ్ళ కళ్ళ ముందే ఇప్పుడు నార్మల్‌గా మనం ఉన్నామండి. మనం చూడకపోయినా ఇప్పుడు మీరందరూ కూడా అందరూ దేవుడిని ఎవరైనా చూసారా? అంటే ఎవరు చూడలేదు. అయినా కూడా మీరందరూ నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాం మనందరం కూడా. పరలోకాన్ని మనం ఏమైనా చూసామా పైకెళ్ళి? చూడలేదు. అయినా కూడా మనం నమ్ముతున్నామంటే నమ్ముతున్నాం. నరకం ఉందని మనం చూసామంటే చూడలేదు. నమ్ముతున్నాం. ఏంటిదంటే దేవుని యొక్క మాటను మనం నమ్ముతున్నాం. కానీ వీళ్ళు అలా కాదు. డైరెక్ట్ ఆళ్ళ ముందే కండ్లను తెరవడం, వాళ్ళ ముందే కొన్ని 10 సంవత్సరాల నుండి నడవలేని పడుకున్న వాళ్ళందరూ కూడా లేచి నడవడము. అలా వాళ్ళ కండ్ల ముందే జరుగుతున్నటువంటి కార్యాలను కూడా వాళ్ళు చూసి కూడా వాళ్ళేం చేస్తున్నారంటే లేఖనాలు మరలా ధర్మశాస్త్రం వాళ్ళ చేతుల్లోనే ఉంటది. వాళ్ళే బోధిస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనోనేత్రాలకు గురుడితనాన్ని దెయ్యం కలుగజేసింది. ఆ రెఫరెన్స్ నుండి మనకు దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే మనము కూడా దేవుని కార్యాలను చూడకుండా ఒకవేళ సాతానుగాడు మనోనేత్రాలకు కూడా గురుడితనాన్ని కలుగజేసి ఉంటే మనము కూడా ఏంటంటే సరిచేసుకోవాలి. మనం కూడా మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయినా కూడా మనం కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఏదైనా శ్రమ రాగానే దేవుడు నాకేం చేసిండు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి ఆలోచనలు మనలో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకు కూడా సాతానుగాడు అటువంటి గ్రుడ్డితనాన్ని కలిగజేసి ఉంటే మనము కూడా మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి. సాతాను యొక్క గ్రుడ్డితనంలో ఉంటే మనము నిత్య జీవానికి వెళ్ళడం అసాధ్యమండి. కాబట్టి సాతాను గ్రుడ్డితనంలో ఉంటే దాని యొక్క వేళనే అది నడిపిస్తుంది. కాబట్టి వాక్యానికి లోబడనివ్వదు. వాక్యాన్ని మన జీవితంలో మనకి అర్థం కానివ్వదు. వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనకు కనుపరచకుండా అది మరుగుపరిచేస్తుంది. వాక్యంలో చాలా శక్తి ఉందండి. వాక్యానికి ఉన్నటువంటి శక్తి మీ అందరికీ తెలుసు. ఈ వాక్యము ఎంతటి పాపినైనా మార్చగలదు. ఎముక మూలుగులో ఉన్నటువంటి దూరుకు వెలిసి ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని కూడా తీసి లాగి కాల్చివేయగలదు. కాబట్టి అంత శక్తి ఉన్నటువంటి శక్తివంతమైన వాక్యం మన హృదయాల్లోనికి వెళ్ళకుండా సాతానుగాడు గ్రుడ్డితనాన్ని కలిగజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారుగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. 15 వచనం చూడండి. 15 వచనం ఎవరైనా చదవండి మీట్లో ఉన్నవాళ్ళు. ఇంతకుముందు చదివిన సిస్టర్ కాకుండా వేరే వాళ్ళు చదవండి. 15వ వచనం. మీరు రెఫరెన్స్ చదివితేనే రేపటి నుండి మెసేజ్ ఉంటుంది. అక్క ఈ 4:4 కదక్క 15 చదవనా? మత్తయి సువార్త 21:15 చదువు. గాక ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. ఓకే సిస్టర్, చాలు 15 వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండి. ఎంత కుయుక్తి వాళ్ళలో ఉందో చూడండి. ఇక్కడ దేవాలయంలో వ్యాపారం జరిగినా వాళ్ళకు నోర్లు రాలేదు. దేవాలయంలో అక్కడ విచ్చలవిడిగా వ్యాపారాలు జరిగి అన్యాయం జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను చూసి వాళ్ళు ధర్మశాస్త్ర పండితులుగా ఉండి వాక్యాన్ని బోధించేవారుగా ఉండి ఆ పాపాన్ని మాత్రం ఖండించలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏం తప్పు చేశాడండి? ఇక్కడ ఒక గుడ్డి వారిని స్వస్థపరిచాడు, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళిచ్చాడు. ఎందుకు అంటే ఆ అధికారం ఆయనకుంది. ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ కళ్ళను కలుగజేసిన వాడు ఆయనే, మనిషిని కలుగజేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకు ఇచ్చేటువంటి అధికారం ఆయనకు లేదంటే ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి పోయి కళ్ళు రా అనగానే వస్తాయా? ఒక మనిషి పోయి కాళ్ళు ఉండు ఇంకా నువ్వు అంటే ఎన్ని రోజులు ఉండని రెస్ట్ తీసుకున్నాక లేచి నడువు అనగానే నడుస్తాయంటే అది మనిషి వల్ల సాధ్యపడదు. కళ్ళు చిన్నప్పటి నుండి కళ్ళు లేని వాళ్ళు చూడడం అంటే అది మనుషుల వల్ల సాధ్యపడుతుంది అంటే అది మనిషి చేసే కార్యం అంటే
కాదు. ఆయన యొక్క దైవత్వం అంత పర్ఫెక్ట్‌గా అక్కడ కనిపిస్తున్నా కూడా వాళ్ళు గుర్తించకుండా దేవాలయంలో వ్యాపారం చేస్తంటే సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇక్కడ చిన్న పిల్లలకు అర్థమైంది. చిన్న పిల్లలకు ఆయన దేవుడు, ఆయనే అంటే ఆయనే రాజు, ఆయనే సర్వశక్తిమంతుడు. మనం ఎదురు చూస్తున్నటువంటి రాజు ఆయనే అనేసి ఆ చిన్న పిల్లలకు అర్థమయ్యేసి చిన్న పిల్లలు స్తుతిస్తా ఉంటే వాళ్ళకి కోపం వస్తుందంట. అంటే వాళ్ళలో ఎంత కుయుక్తి ఉన్నదో మనకి ఇక్కడ అర్థం కావాలి. మళ్ళీ ఒకసారి చూడండి. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వాళ్ళకు దావీదు కుమారునికి జయం అనగానే దావీదు ఎవరు? ఒక మనిషే. అతని కుమారుడు. వాళ్ళు ఏంటంటే అప్పుడిప్పుడే యేసుక్రీస్తు దేవుడని వాళ్ళు అంగీకరించట్లేదు కాబట్టి దావీదే కదా, మన ఇంటి పక్కనైనే కదా, మన ఇంటి పక్కనైన కొడుకే కదా, అసలు ఆయనను వీళ్ళందరూ అసలు మాకు రావాలి కదా ప్రయారిటీ, అసలు మమ్మల్ని కదా వీళ్ళు మెచ్చుకోవాలి, మమ్మల్ని కదా వీళ్ళు పొగిడేది, మాకు కదా వచ్చే ఘనత మాకు రావాలి కదా, ఏంటి వీళ్ళేంటి ఆయనను ఘనపరుస్తున్నారు అనేసి వాళ్ళకు దేవాలయంలో అంత వ్యాపారం జరిగిన అంత ఇంకా చాలా భయంకరంగా ఇంకా పాత నిబంధనలు చూస్తే దేవాలయంలో దేవుడు పరిశుద్ధంగా ఉండాల్సిన దేవాలయంలోనే మందు తెచ్చుకొని తాగడము, వ్యభిచారం అవన్నీ కూడా ఏంటంటే చాలా జరిగినాయి. అది అలవాటైపోయి ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా వ్యాపారమే డైరెక్ట్ దాంట్లో అది చేయడం ఇదంతా ఏంటంటే వాళ్ళకి ఇంకా అలవాటైపోయింది. అవన్నీ చూస్తూ కూడా పాపాన్ని ఖండించకుండా బుద్ధిహీనులాగా ఉన్నారు. అందుకే దేవుడు యోహాను గారిని పంపించాల్సిన అవసరత ఏముంది? ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, మళ్ళీ బాప్తిసం ఇచ్చే యోహాను గారిని యేసుక్రీస్తు ఎందుకు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారిని దేవుడు ఎందుకు ముందుగా పంపించాలి? మార్గాన్ని సిద్ధపరచడానికి వీళ్ళందరూ లేరా? అంటే వీళ్ళందరూ ఏంటంటే బుద్ధిహీనులు. వీళ్ళకి ఏమంటే పాపాన్ని ఖండించడం తెలియదు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు చేసిన కొద్ది దినాలైనా కూడా పాపాన్ని ఖండించి వాళ్ళు ఇప్పుడు నార్మల్‌గా మన సంఘాలలో కూడా అంతే. పాపాన్ని ఖండిస్తే ఇంకా మా చర్చికి వస్తారో లేదో, మా చర్చి మానేసి వేరే చర్చికి వెళ్తారో, లేదా పాపాన్ని ఖండిస్తే మనతో సహవాసాన్ని కలిగి ఉంటారు. ఉండకపోయినా పర్లేదండి. కానీ పాపాన్ని ఖండించకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చే వీళ్ళందరూ కూడా లెక్క ఒప్పచెప్పాలి. ఇప్పుడు దేవాలయంలో వీళ్ళందరూ శాస్త్రులు, పరిసయ్యులకు పరిచర్య చేస్తున్నారు. ఆ దేవాలయంలోనికి ఒక 100 మంది వచ్చారనుకో, ఆ 100 మంది విషయమే లెక్క ఎవరు చెప్పాలంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు దేవునికి ఒప్పజెప్పాలి. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏమనంటే ఈ భూలోక సంబంధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఆ యొక్క చిన్న పిల్లలు స్తుతిస్తా ఉంటే ఇంకా వీళ్ళకు కోపం వచ్చేస్తుంది. ఏంటిది అసలుకే మేము ఇప్పటికే యేసుక్రీస్తు మీద కోపంగా ఉన్నాం అనేసి అంటే ఇప్పటికే వాళ్ళకు రగిలిపోతూ ఉంటే మరలా ఈ చిన్నపిల్లలు అలా స్తుతించేసరికి ఇంకా వాళ్ళకు మండిపోయి ఏమంటున్నారంట, చిన్నపిల్లల్ని చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. వాళ్ళు ఏమంటలే వింటున్నావంట, నువ్వంట రాజు అంట, నువ్వంట దేవుడు అంట అనేసి వాళ్ళు అంటున్నారు అనేసి మరలా ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? యేసుక్రీస్తునే మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. అందుకు ఆయన చెప్తున్నాడు. ఆయనకు ఆ మాట అనగానే ఆయనకు దయ్యము మాట్లాడినప్పుడు దయ్యానికి యేసుక్రీస్తు సమాధానం ఎలా చెప్పాడంటే లేఖనాల నుండే చెప్పాడు. ఇక్కడ మనుషులు శాస్త్ర పరిచర్యలు అడిగినప్పుడు కూడా ఏంటంటే లేఖనాలను చూపించే ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఆయన సొంత సమాధానము ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా కనిపించదు. ఇక్కడ కూడా బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా? ఎందుకు చదవలేదు? ఎగ్జాక్ట్ చదవలేదు. కీర్తనల గ్రంథంలో ఉంటే చదవండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. ఇంతకుముందు చదవని వాళ్ళు చదవండి. 8:2 కీర్తనలు 8:2. శత్రువులను పగదీర్చుకుని వారిని మానివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఓకే అమ్మ, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు యేసుక్రీస్తును ప్రశ్న అడగగానే యేసుక్రీస్తు వెంటనే వాళ్ళు మనుషులు, నేను దేవుని కదా అనేసి పౌరుషంగా దేవుడు సమాధానాన్ని ఇవ్వలేదు. మరలా ఎలా ఇచ్చాడు అనంటే మరలా లేఖనాల నుండే. అక్కడ దయ్యానికి కూడా సమాధానం ఎలా ఇస్తాడు? యేసుక్రీస్తు 40 దినాలు ఫస్ట్ ఉపవాసం ఉన్నప్పుడు దయ్యము చాలా శోధిస్తుంది యేసుక్రీస్తుని. శోధించేసి అది అడుగుతూ ఉంటుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే కొండ మీద నుంచి దునుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అనేసి అది మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ కూడా ఆయన సమాధానాన్ని ఎలా ఇస్తాడు అనంటే నీ ప్రభువుని శోధించకూడదు, ఇలా యెషయా గ్రంథంలో ఉంది అనేసి అలా
పాత నిబంధనలో అంటే వాళ్ళకి ధర్మశాస్త్రంలో అది లేఖనాలను ఎత్తి చూపుతూ అక్కడ యేసుక్రీస్తు సమాధానాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా వీళ్ళు వేసేటువంటి ప్రశ్నకు ఆయన మరలా ఎలా సమాధానాన్ని ఇస్తున్నాడు అంటే లేఖనాలను ఆధారం చేసుకొని లేఖనాలను ఎత్తి చూపుతూ వాళ్ళకి సమాధానాన్ని ఇస్తున్నాడు. మరి ఇకనైనా కూడా వీళ్ళకి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఆయన లేఖనాల ప్రకారంగానే ఆయన నడుస్తున్నాడు. లేఖనాలన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు నెరవేర్చబడుతున్నాయి. ఇప్పుడు ఇది ఈ యొక్క చిన్నపిల్లలందరూ కూడా దావీదు కుమారునికి జయము అనేసి దావీదు కుమారుని గణపరుస్తారు అనేది ఆ కీర్తనల గ్రంథంలోనే ముందుగానే రాయబడి ఉంది. ముందుగానే రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనం అనేది ఇక్కడ నెరవేర్చబడుతుంది. అయినా కూడా వాళ్ళు ఏంటంటే గ్రహించట్లేరు. మరలా ఒకసారి చూడండి 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎందుకు చంటి పిల్లలు వీళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటిది అని అంటే నమ్మట్లేరు. కాబట్టి చిన్నపిల్లలకి వాళ్ళకి అర్థమైంది కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ యొక్క లేఖనం ఆల్రెడీ నెరవేర్చబడుతుంది. లేఖనం నెరవేర్చబడుతున్నా కూడా వీళ్ళు కూడా గ్రుడ్డితనంలోనే ఉన్నారు. కాబట్టి మనము ఈ రెఫరెన్స్ మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంటే కూడా మనం కూడా కొన్నిసార్లు నాకు కాదులే అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ లేఖనం నెరవేర్చబడుతుంది అంటే వాక్యమే నెరవేర్చబడుతుంది. వాక్యం ద్వారానే దేవుడు కొన్నిసార్లు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే నాకు కాదులే ఆ వాక్యం జస్ట్ ఏంటంటే చదివేసి మరలా వదిలిపెట్టేసి మరలా యథావిధిగా మన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒక మాట నీతో నువ్వు తప్పు చేసినప్పుడు మరలా వెంటనే దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నువ్వు ఒకవేళ దేవుని యొక్క ప్రణాళికలో నడుస్తూ ఉంటే నువ్వు ఎలా నడవాలనేది వాక్యం ద్వారా నీకు తెలియజేస్తూ నడిపిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆ వాక్యాన్ని ఏదో మన బైబిలే కదా, మన చేతిలోనే ఉంది కదా, ధర్మశాస్త్రమైన కొత్త నిబంధన గ్రంథమైన కూడా చాలా ఏంటంటే అది దేవుడే వాక్యమే అన్నాడు. కాబట్టి ఇలానే దేవుడు మనతో మాట్లాడతాడు. నడిపిస్తున్నటువంటి టైంలో నాతో కాదులే మాట్లాడేది, ఆ రెఫరెన్స్ నాకు కాదులే, మంచి రెఫరెన్స్ వస్తే నాకు, గద్దించేటువంటి రెఫరెన్స్ వస్తే నాకు కాదు అనేటువంటి భావన కూడా మనం కలిగి ఉంటే మనము కూడా శాస్త్రులు పరిచయులలాగానే గ్రుడ్డితనంలో ఉన్నాము అని అర్థము. చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ చిన్నపిల్లలు దేవుడు కొన్ని లూకాసు వార్తలో ఉంటాడు. ఒకవేళ చిన్నపిల్లలు స్తుతించకపోయినా మీరు ఒకవేళ చిన్నపిల్లలను ఆటంకపరిచి చిన్నపిల్లలు స్తుతించకపోయినా మీరు స్తుతించకపోయినా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అయినా మొరపెడతాయి. ఎందుకు? ప్రకృతి అంతా ఏంటిది? ప్రకృతి అంతా కూడా దేవుని కోట్ల కొలదిగా దేవుడు తయారు చేసినటువంటి తన యొక్క దూతలను కోట్ల కొలదిగా తయారు చేసినటువంటి తన యొక్క దూతలను ప్రకృతిగా మలిచి ఆ ప్రకృతిలో మనల్ని దేవుడు పెట్టాడు. ఈ యొక్క రాళ్ళు ఏంటి? రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. రాళ్ళు ఏంటిదంటే తన యొక్క దూతలనే దేవుడు ఒక్కొక్క వస్తువుగా దేవుడు మలిచి పెట్టాడు. మనం చేసేటువంటి తప్పులు కానీ ఏది కూడా మనం మంచాల వండుకొని నువ్వు ఎవరిని తిట్టుకుంటున్నావు, ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తున్నావు అవన్నీ కూడా ఏది గమనిస్తుంది, రికార్డింగ్ ఏది చేస్తుందంటే నువ్వు పడుకున్నటువంటి మంచమే. కాబట్టి ఆ టైంలో ఒకవేళ వాళ్ళు చిన్నపిల్లలు స్తుతించకపోయినా మీరు స్తుతించకపోయినా దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ప్రకృతి ద్వారా కూడా ఆయన స్తుతిని అందించగలడు. మరలా ఉగ్రతను కూడా ఎవరిని దేని ద్వారా దేవుడు తీసుకురాగలంటే ప్రకృతిని వాడుకోగలడు. అంత శక్తి ఆయనకు లేదా ఏంటి అంటే ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 40 వచనం చదవండి. చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాం. లూకాసు వార్త 19:40. మీట్లో ఉన్న వాళ్ళు ఇంతకుముందు చదివిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చదవండి. 19:40. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరు ఉన్నారా ప్రేయర్లో? చదవండి. ఆయన వారిని చూసి మీరు ఊర చెందిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తున్నారు మీతో చెప్పుచున్నానను. ఆయన నమ్మించుచున్నప్పుడు దానిని చాలమ్మా చాలు. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయరని మీతో చెప్పుచున్నాను. ఒకవేళ ఎవరు దేవుని స్తుతించకపోయినా దేవుడు దేన్ని వాడుకుంటే ప్రకృతి ద్వారా కూడా ఆయన గణపరచగలడు. ఆకాశంలో ఆయన స్తుతించగలడు. భూమి అవన్నీ కూడా ప్రకృతిలోని ప్రతిది కూడా చాలా సంతోషంగా జంతువులు పక్షులు అన్నీ కూడా సంతోషంగా దేవునికి స్తుతిస్తూ ఉంటాం మనం తప్ప.
కాబట్టి మనం అనుకుంటాం ఈ యొక్క రెఫరెన్స్ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇంకా నేను లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళే ఉండరు, నేను లేకపోతే దేవుని సన్నిధిలో పాటలు పాడే వాళ్ళే ఉండరు, నేను లేకపోతే దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే వాళ్ళే ఉండరు, నేను లేకపోతే దేవుని సన్నిధిలో ఊడ్చే వాళ్ళే ఉండరు, తూడ్చే వాళ్ళే ఉండరు, నేను లేకపోతే ఇంకా దేవుని సన్నిధి అని మనం అనుకుంటాం. కానీ నీకు ఒక బాధ్యతను దేవుడు నీకు అప్పగించినప్పుడు దాన్ని చేయకుంటే దాని ప్లేస్లో దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను కరెక్ట్గా చేయకపోతే వేరే వాళ్ళని కూడా వాడుకునేంత శక్తి దేవునికి ఉంది. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. వీళ్ళు కాకపోతే రాళ్ళ ద్వారానైనా నా స్థుతిని ఉండగలడు. ఎందుకనంటే నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, యూజ్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళకి దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. ఓన్లీ అక్కడ ఎవరు ఉపయోగించుకున్నారు, చిన్నపిల్లలే ఉపయోగించుకున్నారు. చిన్నపిల్లలను కూడా మళ్ళీ ఆటంకపరచడం ఈ దుర్మార్గులు మళ్ళీ ట్రై చేస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఎలా సమాధానాన్ని ఇచ్చాడు, వెంటనే మరలా వాక్యంలో నుండోనే లేఖనాలను చూసేసే, మరలా లేఖనాలను అనుసరించేసే మరలా వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ మెదడుకి అట్లా చెప్తేనే అర్థమవుతుంది. లేఖనం లేకుండా డైరెక్ట్ మాట్లాడితే ఈయన ఇంకా డైరెక్ట్ దేవుని ఇంకా వేరే కోవలో వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు దేవుని మళ్ళీ వేరే కోవలో వాళ్ళు అర్థం చేసుకోకూడదు అనేసే మరలా దేవుడు ఏం చేశాడు అనంటే, మరలా లేఖనాలను ఎత్తి చూపుతూ మాట్లాడితే ఇలానైనా వాళ్ళకి అర్థమవుతుందేమో అనేసి ఆయన చెప్పాడు. అయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అయినా కూడా అర్థం కాకుండా వాళ్ళ మనసులు మారకుండా చివరి వరకు కూడా అలానే ఉంటారు. వాళ్ళు మారు మనసు పొందరు. ఇంకా చివరి వరకు యేసుక్రీస్తుని సిలువ వేయమని అప్పగించింది కూడా వాళ్ళే, సిలువ వేయించింది కూడా ఆయనే. మరలా ఆయన తిరిగి లేచిన తర్వాత కొంతమంది ఏంటంటే నమ్ముతారు. మరలా ఒకసారి చూడండి, బాలుల యొక్క చంటిపిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసేటివి అన్నమాట మీరెన్నడూ నుంచి చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతేనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఓకే, వాళ్ళకి సమాధానాన్ని చెప్పేసి, వాళ్ళు అడిగిన దానికి సమాధానాన్ని చెప్పేసి మరలా యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. యెరూషలేము అనేది పట్టణము, బేతేనియా అనేది ఒక గ్రామము. ఆ పట్టణాన్ని విడిచేసి అక్కడ ఆయన రాజుగా కనపరుచుకొని మరలా ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, గాడిదని తీసుకురమ్మన్నాడు చూడండి బేతేనియా, మరలా అక్కడికే వెళ్ళాడు. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. అందరికీ అర్థమైందనే నేను అనుకుంటున్నాను. విత్తబడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలోనే విజయ సిస్టర్ గారు నడిపిస్తారు. దానికంటే ముందుగా మీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా రెస్పాండ్ కాండి.